తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కలకాలం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బల్మూరి వెంకట్ గారు వైట్ ఛాలెంజ్ అంటూ కూడా అప్పటికే కేటీఆర్ కూడా ఛాలెంజ్ చేశారు. తాజాగా ఇక ఏదైతే ఈ పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇదే నేపథ్యంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఏం చెప్తారు డ్రగ్స్ గురించి? ఈగల్ టీం కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. కానీ రాజకీయ నాయకులు ఏకంగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే బయటపడడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎట్లా చూస్తారు? సిగ్గనిపియాలి దీన్ని ప్రోత్సహించే వ్యక్తులు కానీ అటువంటి పార్టీకి కానీ ప్రజలను మనం ఏ దిక్కున తీసుకొని వెళ్తున్నామో ఆలోచించాలి. సిగ్గుశరం లేకుంటే ఇది ఒకసారి కాదు. కేటీఆర్ గారి సన్నిహితులు, కేటీఆర్ గారికి దగ్గరున్న వ్యక్తులు, వాళ్ళ పార్టీలో క్రియాశీలక ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు ఈరోజు డ్రగ్స్ని సేవించడము, డ్రగ్స్ని విక్రయించేటువంటి చర్యలు చేపడుతుంటే ఇంకా అటువంటి వ్యక్తుల్ని సస్పెండ్ చేయకుండా ప్రోత్సహిస్తున్నారంటే కేటీఆర్ గారికి కూడా ఈ అలవాటు ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా కేటీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ గారు వైట్ ఛాలెంజ్ టెస్ట్కి రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. దానితో పాటు నిజంగా మీరు దీన్ని సపోర్ట్ చేయకపోతే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా తక్షణమే వారి పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి అదొక అడ్డగా అక్కడ మారిపోయింది, అదొక వార్తల సంచలనంగా మారిపోయింది. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి మొయినాబాద్ సంబంధించిన రోహిత్ రెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్ వచ్చింది. ఎట్లా చూస్తారు ఈ వ్యవహారం? 100% రోహిత్ రెడ్డి ఏదైతే నిన్న పార్టీ జరిగిందో నాకు అనుమానాలు ఉన్నాయి. బహుశా కేటీఆర్ కూడా ఆ ఈవెంట్కి ఆ పార్టీకి అటెండ్ అయ్యడానికి వెళ్తుండేనేమో అని. కానీ ఈ విషయం తెలియంగానే అక్కడికి వెళ్ళి వచ్చేసిండని ఒక అనుమానాలు ఉన్నాయి. దానికే ఇప్పటివరకు కేటీఆర్ దానిపైన స్పందిస్తలేడు. స్పందించి రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేస్తే నాతో పాటు సేవించేది కేటీఆర్ అని చెప్పి కేటీఆర్ విషయం ఎక్కడైనా బయట పెడతానని ఒక భయంతో కేటీఆర్ ప్రవర్తిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని తర్వాత నేను కౌన్సిల్ చైర్మన్కి, స్పీకర్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ రాయబోతున్నా. ఈ రేపు జరగబోయే అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో అందరం కూడా డ్రగ్ అనలైజర్ టెస్ట్ మనం అందరం కూడా ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో యువతకి, ప్రజలకి ఆదర్శంగా నిలవాలి. ఆ మొత్తం కూడా ప్రాంగణంలో డ్రగ్స్ ఫ్రీ స్టేట్ తెలంగాణ అనే ఒక పోస్టర్స్ని కూడా పెట్టాలని చెప్పి వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా కేటీఆర్ గారు చాలాసార్లు ఆన్సర్ చెప్పారు. నా క్యారెక్టర్ను అసాసినేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది, నా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు, నేను దేనికైనా సిద్ధమే, కానీ రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఈరోజు నన్ను పదే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? నిజంగా కేటీఆర్ తప్పు చేయకపోతే డ్రగ్ టెస్ట్ చేసుకొని రేపొద్దున రిపోర్ట్స్ తోటి అసెంబ్లీ సమావేశానికి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో నేను ఎటువంటి డ్రగ్స్ సేవిస్తలే, ఇది నా రిపోర్ట్ అని చెప్పి తన రిపోర్ట్ని చూపించి ప్రూవ్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఏం చెప్తారు? ముందుగా బీఆర్ఎస్కి ఒకవైపు మూసీ అంశం పైన, చాలా హైడ్రా అంశం పైన కూడా ఇటు బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంటే కావాలని అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుందని కూడా ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా చెప్తుంది. డ్రగ్ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చిందని చెప్పి 100% ఆధారాలు ఉన్నాయి. దానిపైన డిపార్ట్మెంట్ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. మీరు హైడ్రా విషయంలో కూడా గతంలో రాదాంతం చేసారు. ఓల్డ్ సిటీలో చెరువు ఏదైతే రివామ్ చేయడం కానీ, బతుకమ్మ కుంట కానీ, నల్ల చెరువు కానీ, కుక్కడపల్లిలో ఇవన్నిటిని కూడా చక్కదిద్దుతే స్వయాన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈరోజు హైడ్రాని ఏదైతే పొగింట విషయాలు మాధవరం కృష్ణారావు గారు మాట్లాడిన విషయాలు మనం చాలా స్పష్టంగా గమనించినాం. ఇవన్నిటిని కూడా మూసీ విషయంలో కూడా వారు చేయలేని మా ప్రభుత్వం చేస్తుందని జీర్ణించుకోలేక, తట్టుకోలేక విషం జిమ్మే ప్రయత్నం కేటీఆర్ అండ్ కంపెనీ చేస్తుంది. ఈ డ్రగ్స్ విషయము కొత్తగా తీయాలా? 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాల్సింది పోయి డ్రగ్స్ని అడ్డగోలుగా విక్రయించి డ్రగ్ డీలర్లుగా కేటీఆర్ అండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో మారింది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈగల్ సంస్థని తీసుకొని వచ్చారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని చెడగొట్టడానికి డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నట్టు కేటీఆర్ గారు బామ్మర్ది కానీ, వారి సన్నిహితులు కానీ, వారి పార్టీ సభ్యులు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఇటువంటి కార్యకలాపాల్లో పదే పట్టుబడుతారు. ఇవన్నిటిని కూడా సిగ్గు శరం లేకుండా సపోర్ట్ చేసే కేటీఆర్కి సిగ్గు లేదని చెప్పి చాలా స్పష్టంగా దీని వలన అర్థమవుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి కంటే ఎక్కువ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు చేస్తుందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు కేటీఆర్ని పదే ఈ అంశం పట్ల కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు? కేటీఆర్ తీసుకుంటాడని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి కేటీఆర్ని లాగుతున్నాము. అనుమానాలని నివృత్తి చేయాల్సిన కేటీఆర్ ముఖం చాటేస్తుండు కాబట్టి అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి.
చివరిగా లాస్ట్గా ఏం చేయబోతున్నారు? గతంలో కూడా మీరు చాలా ప్రొటెస్టులు కూడా చేశారు, అప్పటికే కూడా ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా మీరు ఏమైనా నెక్స్ట్ యాక్టివిటీస్ ఏం చేయబోతున్నారు? కౌన్సిల్ సమావేశంలో దీనిపైన ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. దీని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. దానితో పాటు డీజీపీ గారిని కూడా కలిసి లాస్ట్ 12 ఇయర్స్లో ఏవైతే డ్రగ్ కేసెస్ ఫైల్ అయినాయో దానిపైన ఏం చర్యలు తీసుకున్నారు, దానిపైన ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వచ్చింది, దానిపైన కూడా ఆధారాలు సేకరించి ఆ ఇన్వెస్టిగేషన్ని కూడా ఫాస్ట్గా చేసి తప్పు చేసిన వాళ్ళని, సరఫరా చేసేటోళ్ళని, విక్రయించేటోళ్ళని, సేవించేటోళ్ళని వీళ్ళందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకొచ్చే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావాలని చెప్పి కౌన్సిల్ ద్వారా డిమాండ్ కూడా చేస్తాను. లాస్ట్ క్వశ్చన్, కేటీఆర్ ఒకవేళ నేను టెస్టుకు వెళ్ళను, నేను నిజ నిర్ధారణ చేసుకోను, అసలు నేను కరెక్ట్గా ఉన్నాను, కావాలని బురద చేసే ప్రయత్నం చేస్తున్నాను, నేను వెళ్ళనంటే ఏం చేస్తాను? ఇక వెళ్ళకపోతే ఆయన సేవించిండు అనే విధంగా మనము భావించాల్సి వస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఒక కండిషన్ పెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా డ్రగ్ టెస్ట్ చేయాలని చెప్పి వచ్చిన ఎమ్మెల్యేలు మేము కూడా సిద్ధం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దాంట్లో భాగంగా ఆయనది కూడా టెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. స్పీకర్ గారికి, చైర్మన్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి వినతి పత్రము ఒక గంట తర్వాత వాళ్ళని కూడా కలిసి దీనిపైన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఇంకొక క్వశ్చన్, గతంలో హరీష్ రావు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి, చాలామంది కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కూడా అసెంబ్లీకి వస్తున్నారు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు? ఆ టెస్టులు కూడా పని హరీష్ రావుకి కేటీఆర్కి మధ్యలో పంచాయతీ ఉంది. హరీష్ రావే కేటీఆర్ని ఇరికి ఆ రోజు ఆ రకంగా మాట్లాడిందని చెప్పి ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, ఇది మొత్తంగా కేటీఆర్ పైన అనుమానాలు అయితే ఉన్నాయి. డ్రగ్స్ విషయంలో మాత్రం ఆయన టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే మాత్రం ఆయన సంబంధించిన వాళ్ళే వరుసగా దొరికిపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ విధానం ఏంటో స్పష్టమవుతుంది. మండలిలో వేరే ఈ అంశాన్ని ప్రస్తావిస్తాను, తప్పకుండా ఇక డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అయితే మాత్రం పోరాడతానని కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసవంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్. No drugs!